ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఇవ్వ, ఇది పట్టుకోండి ఒక్క నిమిషం. ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే ఇగో ఇక్కడనే ఇదే జాగర ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. అరే आप लोग खामोश बैठे तो सुनाए. అనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 ఒక ఆంబోతులు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడి మీదే, కంకర దోపిడి మీదే. ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైట్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పొందబెట్టాలన్నట. నేను అంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి.